ఓ పక్క బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. తులం గోల్డ్ ఎంత లేదన్నా 1,25,000కు పైనే ఉంది. ఇలాంటి టైంలోనే రేట్లు తగ్గినా ఆఫర్లో తక్కువకు వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. గుంటూరులో అరకిలో బంగారం జస్ట్ 12 లక్షలకు ఇస్తామని కొంతమంది ఆఫర్ ఇచ్చారు. అంత తక్కువ ధరకే బంగారం వస్తుంది అంటే ఆశ కలిగింది. వెంటనే 12 లక్షలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆఫర్ ఇచ్చిన వాళ్ళు బంగారం చేతిలో పెట్టారు. కానీ చివర్లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కర్ణాటకలోని విఠ్ఠాలపుర ప్రాంతానికి చెందిన జంబోనాథ, వెంకటేష్లు మరో ముగ్గురుతో కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారు. వీళ్ళంతా రాంగ్ కాల్స్ ద్వారా అమాయకులతో పరిచయం పెంచుకొని తమ దగ్గర తవ్వకాల్లో దొరికిన బంగారం ఉందని, తక్కువ ధరకే అమ్ముతామని బాధితులను నమ్మించి మోసం చేస్తున్నారు. ఇదే టైంలో గుంటూరు కొరటెపాడుకు చెందిన దంపతులకు రాంగ్ కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. తమ దగ్గర బంగారం ఉందని, అరకిలో కేవలం 12 లక్షలకే ఇస్తామని చెప్పారు. ఈ గ్యాంగ్ ఆ జంటను నమ్మించేందుకు ముందు నిజమైన బంగారం ముక్కల్ని ఇచ్చారు. ఆ దంపతులు కూడా నిజమని నమ్మేశారు. తర్వాత దంపతులను కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి పిలిపించి అక్కడ 12 లక్షలు తీసుకొని వారికి బంగారపు ముక్కలు ఇచ్చారు. అవి తీసుకొని వచ్చి చెక్ చేపించడంతో రాగి, జింకు మిశ్రమంతో చేసిన నకిలీ బంగారం అని తేలింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే నిందితులకు ఫోన్ చేశారు. బట్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు అరండల్పేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి టెక్నాలజీతో నిందితులను గుర్తించారు. నిందితులు జంబోనాథ, వెంకటేష్లు మరో జంటను మోసగించడానికి వచ్చిన క్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 7 లక్షల క్యాష్ని స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.